ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోలు చాలా చూడవచ్చు. మహాత్ములకు, జ్ఞానులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు వినయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో యువకులు పిన్నలో వివాదం చేయడం వల్ల కలిగి అఖండ శుభం ఎలాంటిదో ఈ కథ మనకు తెలియజేస్తుంది. మార్కండేయునికి అప్పుడు వయసు 5 సంవత్సరాలు. ఒకరోజు తండ్రి మురకండ మహర్షి ఒళ్ళో కూర్చుని ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక సిద్ధపురుషుడు అటుగా వచ్చి మురకండ మహర్షితో, నీ కుమారుడు దైవగుణ సంపన్నుడు, కారణోజన్యుడు, కానీ అల్పాయుష్కుడు, అందుచేత ఏదో ఒక మేలైన మార్గాన్ని ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. మహాత్ముల మాటలు అసత్యం కావని తెలిసిన మురకండ మహర్షి మార్కండేయునికి ఉపనయనం చేసి సకల ధర్మ మార్గాల్ని బోధించాడు. చివరగా కుమారుని ప్రేమతో దగ్గరకు పిలిచి ఎదురుగా కూర్చొని నాయన, నీకు ఎప్పుడైనా ఎక్కడైనా మహాత్ములు, జ్ఞానులు, పెద్దలు ఎదురు పడినప్పుడు వారిని సమీపించి వినయ విధేయతలతో నమస్కరించు, వారి ఆశీర్వాద బలం వల్ల నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. తండ్రి ఆజ్ఞానుసారంగా జ్ఞానులు, మహాత్ములు, సిద్ధులు ఎదురుపడినప్పుడు వారికి వినయపూర్వకంగా మార్కండేయుడు నమస్కరిస్తూ ఉండేవాడు. కానీ అతని ఆయువు 3 రోజులకు చేరింది. దైవయోగంగా అటువైపే వెళుతున్న సప్త మహర్షులు చేయడంతో వారిని గమనించిన మార్కండేయుడు వారందరికీ భక్తి శ్రద్ధలతో సవినయపూర్వకంగా నమస్కారం చేశాడు. ఋషులందరూ ప్రసన్నులై దీర్ఘాయుష్మాన్ భవ అని అతన్ని ఆశీర్వదించారు. కానీ వశిష్ఠ మహాముని తన తపోశక్తి చేత ధ్యానముద్రలో ఆ బాలుని అల్పాయువును గుర్తించి అప్పుడు వశిష్ఠుడు మిగతా ఋషులతో ఈ విధంగా చెప్పాడు, ఈ బాలునికి 3 దినముల ఆయువు ఉన్నది. మన ఆశీస్సులు వ్యర్థం కాకుండా ఈ బాలుడు చిరంజీవి కావాలంటే మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలన్నాడు. ఋషులందరూ ఆలోచించి బ్రహ్మదేవుని వల్లే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఋషులు ఈ కురవాడిని తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ప్రభు, ఈ బాలుని వినయ విధేయతలకు సంతోషపడి మేము దీర్ఘాయుష్మాన్ భావాన్ని ఆశీర్వదించాము. మీరున్న బ్రహ్మదేవుడు చిద్విలాసంగా చిరునవ్వుతో వినయ సంపన్నుడే మార్కండేయుని వైపు చూస్తూ, మునీశ్వర్లారా, మీరు చింతింపలేదు. ఈ బాలుడు తన వినయ విధేయతలతో కూడిన అభివాదంతో కాలుని జయించాడు. ఎందుకంటే అజరామరుడు అవుతాడు, చిరంజీవి అవుతాడు, ఇతనికి ఏ విధమైన ఇబ్బంది లేదు అని చెప్పాడు మునులకి. తర్వాత కాలక్రమేణా అతనికి 16 సంవత్సరాలు నిండిన తర్వాత యమధర్మరాజు రావటం, ఈ బాలుడు శివుని ప్రార్థించడం, శివుడు యమధర్మరాజుని తన్నడం జరిగి తర్వాత ఈయనకి చిరంజీవిగా శివుడు వరం ఇవ్వడం జరుగుతుంది. అలా వినయ విధేయతలతో అతడు పూర్ణ ఆయుష్ని కాకుండా చిరంజీవిగా ఉండిపోయాడు మార్కండేయ మహర్షి. అలాగే వినయ విధేయతలు కలిగి ఉంటే మనకు కూడా పెద్దల ఆశీర్వాదం బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పెద్దల ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుంటే వారి వాక్కు ఫలిస్తుంది, వారికి అభయప్రదంగా ఉంటుంది, ఆయువు, ఆరోగ్య, ఐశ్వర్యాలు లభిస్తాయి. వినయ విధేయతలకు అంత ప్రాధాన్యత ఉంది.